పార్క్ ఇదొక అందమైన ప్రపంచం. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉండడానికి కారణం ఇక్కడ ఉండే పూలు, చెట్లు. కానీ వీటన్నిటితో పాటు నేను అక్కడ ఉన్నాను అని మీ అందరికీ గుర్తొచ్చేది ఎప్పుడో తెలుసా? ఈ పార్క్ అంతా తిరిగి మీరు అలసిపోయినప్పుడు. ఇంతకీ నేను ఎవరు అనుకుంటున్నారు కదూ? ఈ విశాలమైన ప్రపంచంలో నేను ఒక బెంచ్ని. ఈ పార్క్ వచ్చిన ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రాకపోవచ్చు, కానీ ప్రేమతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళ బరువుని మోయడం నాకేమీ భారం అనిపించదు. ఎందుకంటే వాళ్ళు మోసే భారం ముందు ఈ బరువెంత? కాలిగోరంత. ఈ పార్క్కి రోజు చాలామంది వస్తూ పోతూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్నే చెప్పుకుంటూ ఉంటారు. అయినా మనుషులకి జీవితం ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కోసారి చాలా బాధగా కూడా అనిపించేది. నేస్తమా, ఎవరు? నేను జీవితాన్ని, ఎవరి జీవితానివి? అందరి జీవితాన్ని. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావే ఆ జీవితాన్ని. ఓ, నువ్వా? అవును, నేనే. అవును, నువ్వెందుకు వచ్చావు? నువ్వు తలుచుకున్నావుగా. నేను తలుచుకుంటే రావడం కాదు, ఒకసారి మనుషులకు కనిపించు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నువ్వు మాత్రం సంతోషంగా బ్రతికేస్తున్నావే. నేస్తమా, నేను మనుషుల్ని మాత్రమే సృష్టించాను. నేను మనుషులకి బ్రతకడానికి అందమైన జీవితాన్ని ఇచ్చాను, అంతే. కానీ మనిషి ఉన్నాడు చూసావు, వాడి స్వార్థం వలన వాడి ప్రాబ్లమ్స్ని వాడే క్రియేట్ చేసుకుంటున్నాడు. వాడికున్న దురాశ వలన ఎదుటి వాడిని కష్టపెట్టి అంతగా దిగజారిపోయాడు ఈరోజు మనిషి. నువ్వేం చెప్పినా నమ్మేయడానికి, నిన్ను భరించడానికి నేనేం మనిషిని కాదు. నేస్తమా, నేను నిన్ను నమ్మించడం లేదు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ముందు మామూలు మనుషులే, కానీ వాళ్ళ సంకల్పమే వాళ్ళని గొప్పవాళ్ళని చేసింది. ఈ ప్రపంచం మనిషిని గుర్తుపెట్టుకోవాలంటే ముందు వాడు ఏమైనా సాధించాలి. జీవితం అంటే పోరాటం. రోజు కోసం నువ్వు ప్రతి క్షణం పోరాడక తప్పదు. ఈ పోరాటంలో ఎంత దూరం వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు అనేదే జీవితం. పుట్టినప్పటి నుంచి పోయే వరకు మనిషికి కష్టాలు తప్పవు. స్కూల్ పిల్లలు రోజు బండెడు పుస్తకాలు మోస్తున్నారంటే అది వాళ్ళకి భారం కాదు నేస్తమా, అది వాళ్ళ బాధ్యత. అదే వాళ్ళ రేపటి భవిష్యత్తు. అయినా నువ్వు జీవితాన్ని కష్టాలు లేకుండా ప్రతిరోజు ఒకేలా ఇవ్వచ్చు కదా. చూడు నేస్తమా, జీవితం ప్రతిరోజు ఒకేలా ఉండదు. సముద్రానికి వెళ్ళిన మత్స్యకారి గాలానికి చేపలు చిక్కచ్చు, చిక్కకపోవచ్చు, కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా తనలో ఉండాలి. అందులోనూ ప్రతి పనిలోనూ ఆడ మగ అనే వ్యత్యాసం ఎందుకు ఇదంతా? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆడవాళ్ళు బయటికెళ్ళి కష్టపడక తప్పదు. ఆడవాళ్ళు రోజు బయటికెళ్ళి కష్టపడుతున్నారంటే అది వాళ్ళకున్న స్వతంత్రం కాదు, అది వాళ్ళ బాధ్యత. దాన్ని వాళ్ళు మొయ్యక తప్పదు. వాళ్ళు ఎవరి కోసమో కష్టపడట్లేదు, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే రాసుకుంటున్నారు. నీ మాటలు వింటుంటే నేను కూడా మనిషినైతే బాగుండేదనిపిస్తుంది. పర్వాలేదు, దేవుడు అవకాశం ఇస్తే నీ ఈ మాటలన్నీ మనుషులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.